ఇప్పుడు బ్రాహ్మణాత్ శంసి, బ్రాహ్మణాత్ శంసి అనే అవుతుంది. తన్వీకి అలుపు కాబట్టి లోపం రాదు, బ్రాహ్మణాత్ అని ఉంటుంది. బ్రాహ్మణాత్ శంసిన ఉపసంఖ్యానం, బ్రాహ్మణ అనే దానికంటే పదంగా ఉండేటటువంటి పంచమికి అలుపు వస్తుంది. శంసి అనేది ఉన్నప్పుడు ఉత్తర పదంగా ఉన్నప్పుడు. బ్రాహ్మణాత్ శంసి అలుపు వచ్చేస్తే బ్రాహ్మణాత్ శంసి అనే ఉంటుంది. ఇక్కడ సంధి కార్యాలు చాలా వస్తాయి. ఆ సంధి కార్యాలన్నీ కూడా ఇక్కడ 8వ అధ్యాయంలో చెప్తారు. ఈ 8 సంధులు కొన్ని మాత్రం ముందు చెప్పారు. 6వ అధ్యాయం మొదటి భాగంలో కొన్ని సంధులు చెప్పారు. స్వర సంధులు చాలా వరకు చెప్పేసరికి కొన్ని వ్యంజన సంధులు చెప్పారు. మిగిలిన వ్యంజన సంధులన్నీ కూడా 8వ అధ్యాయం 2, 3, 4 భాగాల్లో వస్తాయి. ఆ భాగాల ప్రక్రియ అంటే తెలుస్తారు. బ్రాహ్మణాత్ శంసి అనేది అలా అవుతుందని తెలుస్తుంది. బ్రాహ్మణాత్ శంసి అనేది లౌకిక విక్రమము. ఈ బ్రాహ్మణాత్ శంసి అనే లౌకిక విక్రమం నుండి ఈ సంధులన్నీ బ్రాహ్మణాత్ శంసి అవుతుంది. ఆ సంధి కార్యాలను కూడా 8వ అధ్యాయం 2, 3, 4 భాగాలు వస్తాయి. ఏ కార్యాలు ఉంటాయి. ఇక్కడ కూడా చాలా లేయర్స్ ఉంటాయి. చాలా లేయర్స్ రూపాలు మారుతుంటాయి. అర్థం కావాలని రిటైన్ అవుతాయి అన్నమాట. పెద్ద పెద్ద ఫ్యాక్టరీస్లో ఏం చేస్తారు, ముందు ఒక ప్రొడక్ట్, ఒక రా మెటీరియల్, ఒక పండు మామిడి పండే వేస్తారు. మామిడి పండు వేసిన తర్వాత ఫస్ట్ లేయర్ ఏమవుతుంది, మామిడి పండు ముక్కలుగా కట్ అవుతుంది, ట్యాంక్ విడిపోతుంది. రెండో లేయర్ ఏమవుతుంది, ఆ ముక్కలుగా కట్ అయింది పేస్ట్ అవుతుంది. మూడో లేయర్ ఏమవుతుంది, ఆ పేస్ట్ అయిన దాని దగ్గర నుంచి జ్యూస్ లాంటి అంతా బయటకు వచ్చి మిగిలిన ఉంటుంది. నాలుగో లేయర్ అవుతుంది, అదంతా ఒక బాటిల్లో ప్యాకెట్లో తయారవుతుంది. లాస్ట్ లేయర్ అవుతుంది, అది క్లోజ్ అయ్యి బయటకు వస్తుంది. అంటే అది పండు నుండి ప్రొడక్ట్ జ్యూస్ వరకు రావడానికి ఎన్నో లేయర్స్ ఉంటాయి రిఫైన్మెంట్స్. అలాగే ఇక్కడ కూడా ఎన్నో రిఫైన్మెంట్స్ ఉంటాయి అన్నమాట సంధుల్లో. అన్ని చోట్ల ప్రక్రియ అంతా అంతే రిఫైన్మెంట్. సంస్కృతం అంటే రిఫైన్డ్ అని అర్థం. రిఫైన్ అయ్యింది. ఈ వ్యాకరణం అనే ప్రాసెస్లో రిఫైన్ అయ్యింది సంస్కృతం. అందులో చాలా రిఫైన్మెంట్స్ జరిగి చివరికి బ్రాహ్మణాత్ శంసి అని అవుతుందండి. అక్కడ ఏ స్టేజ్లో ఏది అవుతుంది అని ఆ స్టేజ్లో కూడా ఎంత వచ్చాయి 2, 3, 4 పాదాల్లో సంధులకు సంబంధించి అంజస ఉపసంఖ్యానం. దానికి అర్థం చెప్పు, అంజస్ అనే శబ్దం కంటే పరంగా ఉన్నటువంటి తృతీయకి అది వస్తుంది అని చెప్పాలి. అంజస్ దానికి అర్థం చెప్తుంటే కలుపు. అప్పుడు అంజసా కృతం, అంజసా కృతం అది విక్రమంలో విక్రమం అదే సమస్త కర్మం అంతే. అది అంజసా కృతం అంటే ఏంటి, బాగా ఏంటి తేలికగా చేసింది అన్నమాట. అంజస అంటే బాగా తేలికగా సులభంగా చేసింది ఆంజసం, అంజసా కృతం. తర్వాత ఇప్పుడు తర్వాత పుంసాంజో జశాంతి. ఇక్కడ కూడా పుంస అనే ప్రాతిపదిక కంటే తృతీయకి జను అనే ప్రాతిపదిక కంటే ఆ తృతీయకి కూడా లుక్కు రాదు అని చెప్పాలి. పుంసానుజ అనుజ పుంసానుజ అనే ఉంటుంది. అలాగే జనుష అని ఉంటుంది. అంటే జన్మ దగ్గర ఉంది అంటే పుట్టివాడు అంటారు. పుట్టివాడు అంటే పుట్టుకతో పుట్టివాడుగా ఉన్నారు.
జనుషాంతః జను జను జన్మ అని అక్కడ వచ్చింది గుర్తున్నా ఉన్నాం. అందులో జనుస్ అని అక్కడ చెప్పారు. ఆ జనుస్ అనే సకారాంత ప్రాతిపదికన తృతీయలో ఏమవుతుంది? జనుషా అని అవుతుంది. ఇప్పుడు ఆ తృతీయకి ఇక్కడ అలుపు చెబుతున్నారు. జనుషా అంతః జనుషాంతః అని ఉంటుంది. అంటే పుట్టి గుడ్డివాడు అని అర్థం. పుట్టుక నుంచి కళ్ళు కనిపించని వ్యక్తి. అందులో వాటికలే ఉన్నాయి. ఆత్మనశ్చ పూరణి ఇప్పుడు సూత్రం అది కదా, మళ్ళీ పూరణి ఇంకో వార్తకి ఉంటారు కదా. ఆత్మనశ్చ పూరణే మళ్ళీ పూరణే ఉంటాము. ఎందుకు ఎట్లా ఉందంటే సూత్రం అయితే ఆత్మనశ్చ అనే సూత్రం ఉన్నది. పూరణే ఇది వాక్తవ్యం అనేది వాక్యం ఉండాలి. ఆ వాక్యాన్ని కూడా సూత్రంలో కలిపేసి ఆత్మనశ్చ పూరణే అనే సూత్రం చెప్పి పూరణే ఆత్మనశ్చ చెప్తుంటారు. భాష్యం ఏముంది? 6:3 2:3 సూత్రభేదమే ఉందమ్మా భాష్యంలో. ఈ ఆజ్ఞాయ నిజ సూత్రం తర్వాత ఏమొచ్చేసారు? ఆత్మశ్చ పూరణే వార్తికం అనేదాన్ని వాస్తవంగా వచ్చేసారు. అదే కొంతమంది ఇది సూత్రం అన్నారు, కొంతమంది వార్తికం అన్నారు. అందుకనే ఆయన అక్కడ వార్తికం కింద కూడా ఇచ్చుకుంటున్నారు. అంతే ఆత్మశ్చ పూరణే అనేది ఇక్కడ ఉపసంఖ్యానం అని భాషలో చెప్పారు. ఆత్మశ్చ పూరణ ఉపసంఖ్యానం కర్తవ్యం. ఆత్మనా పంచమ ఆత్మనా దశమ అని అంటే తృతీయేష. ఆత్మ పంచమ అస్య ఆత్మనా పంచమ. ఇక్కడ ఇంకొక అర్థం కూడా చెప్తారు. ఆత్మశ్చ పూరణ అనేది ఏమో ముందు ఒకదానికి అర్థం ఏంటి? పూరణ ప్రత్యాంతం ఉత్తరపరంగా ఉండాలి అని ఒక అర్థం. పూరణ ప్రత్యాంతం ఉత్తరపరంగా ఉన్నప్పుడు ఆత్మశబ్దం కంటే పరంగా ఉన్నటువంటి తృతీయ కదా అలుక్కో పంచమీకి పంచమ్య శ్లోకానికి పంచమ్య గుర్తుకు వచ్చి పంచమీకి అలుక్కు వస్తుందని మొదటి దానికి అర్థం. రెండో దానికి ఇక్కడ ఏం చెప్పారు? ఆత్మ పంచమహ అస్య అని ఇంకొక విగ్రహవాక్యం చెప్పి అక్కడ ఆత్మ పంచమహ అస్య అనే దగ్గర కూడా ఆ అర్థంలో కూడా అదుపు చెప్పాలి అని చెప్పారు. అందుకని అక్కడ రెండు సూత్రము వార్తము రెండు ఇచ్చినట్టున్నారు అంతే. కానీ ఆ వార్తకు ఇక్కడ కాశీలో కూడా లేదే. ఆత్మశ్చ పూరణే ఇక్కడ కాశీలో కూడా లేదు ఆ వార్తకు. ఆత్మశ్చ పూరణలో సూత్రంలో కూడా లేదు.
తర్వాత అందులో వార్తలు ఏమున్నాయి? హృద్జిభ్యాం చ అర్థం. హృద్దు అనే దానికంటే హృద్దు దివ్ అన్నమాట. హృద్జిభ్యాం చ దివిశబ్దానికి ద్యు అనే రూపం ఏర్పడుతుంది తృతీయలో. దివా జిభ్యాం జ్యుభి అని వకారాంత శబ్దాన్ని గుర్తొస్తే అందులో వస్తుంది. వృద్ధ అనే ప్రాతిపదిక అంటే అలాగే దివ్ అనే ప్రాతిపదిక అంటే పరంగా కూడా వస్తుందని చెప్పాలి. తర్వాత అందులో వార్తలు ఏమున్నాయి? అంత చేతి వార్తలు అదే అంత శబ్దం కంటే పరంగా ఉండేటటువంటి సప్తం మీకు కూడా అలుక్కు వస్తుంది. గురు శబ్దం పరంగా ఉన్నప్పుడు అంతే గురువు మధ్య గురువుగా అంతే గురువు. అవును. అపో యోని ఎన్ మధుషు అంటే అప్పు అనే ప్రాతిపదిక కంటే పరంగా ఉండేటటువంటి సప్తమికి అలుక్కు వస్తుంది. యోని అనే శబ్దం కానీ యత్ మధుపు అనే ప్రత్యయాలు కానీ పరంగా ఉన్నప్పుడు అప్సు యోని చేసి సహా అప్సు యోని అంటే నీటి యందు పుట్టుక కలిగిన వాడు అనే అర్థంలో అప్సు అనే దగ్గర ఉన్నటువంటి సప్తమికి అలుక్కు వచ్చేసింది. అప్సు అనే అదేనమ్మా. అలాగే అప్పు అనే దానికంటే ఏంటి ఈ యత్ప్రత్యయార్థమైనటువంటి పరంగా ఉన్నప్పుడు అలుక్కు వస్తుంది. అప్సవ్య అదేనమ్మా. యత్ప్రత్యయం ఉంది కాబట్టి అక్కడ కూడా లుక్కు రాలేదు, అలుక్కు వచ్చేసింది. అలాగే మధు ప్రత్యయం పరంగా ఉన్నప్పుడు కూడా రాదు, లుక్కు రాదు. అప్సు ఎత్తు అప్సు మధుపు అని ఉంది. అప్సు ఎత్తు అప్సు అనే దగ్గర సప్తమి దానికి ఎత్తు వచ్చింది. ఈ అప్సులో ఉండే సప్తమికి అలుక్కు రాలేదు. అప్సులో ఉండే సప్తమికి అలుక్కు రాకుండా అప్సు అనేది ఉకారాన్ని అయిపోయింది కాబట్టి దీనికి ఏంటంటే గుణం చెప్తారు. రోడ్ గుణాన్ని పైన వస్తుంది. గుణం వచ్చి అవాదేశం వచ్చేస్తే అప్సవ్యహానం అవుతుంది. ఆ పైన గుణం వచ్చే సూత్రాలు వచ్చినప్పుడు ఇవి గుర్తుపెట్టుకోవాలి. తర్వాత షష్ఠి ఆకుల్లో చాలా వార్తకాలు ఉన్నాయి. చెప్పు. చెప్పమ్మా. వాగ్విస్పశ్యత్ వాచ్ అనే ప్రాతిపదిక కంటే వాక్కు దిక్కు పశ్యత్ అనేటువంటి వాటికంటే యుక్తి దండ హర అనే పరంగా ఉన్నప్పుడు వాటికంటే ఉండే సప్తమికి అలుక్కు వస్తుంది. వాచో యుక్తి వాచ యుక్తి అనే అర్థంలో వాచ్ శబ్దం కంటే షష్ఠి ఉంది. దాని తర్వాత యుక్తి అనే శబ్దం ఉంది. అప్పుడు షష్ఠికి అలుక్కు వస్తే వాచో యుక్తి అని అదేనమ్మా. లుక్కు రాదు, వాగ్యుక్తి అని ఉండాలి. అలుక్కు వచ్చేసి వాచోయుక్తి అని ఉంటుంది. అలాగే శిశోదంత
దిశ దంత, దిక్కుకు సంబంధించిన దంతము అనే అర్థంలో దిక్ శబ్దం అంటే షష్ఠి, ఆ షష్ఠికి దంత అనేది పరంగా ఉంది కాబట్టి అందుకు వచ్చేసింది దిశోదంత అని ఉంటుంది. అలాగే పశ్యతో హర, పశ్యత్ శబ్దం కంటే పరంగా షష్ఠి కలుపుకు వస్తుంది, హర శబ్దం పరంగా ఉన్నట్లే యథాసంఖ్య ఉంది. వాచ్ అంటే షష్ఠి తర్వాత యుక్తి ఉండాలి, దిక్ శబ్దం కంటే షష్ఠి తర్వాత దంతాన్ని ఉండాలి, పశ్యత్ శబ్దం కంటే షష్ఠి తర్వాత హారాన్ని ఉండాలి. అప్పుడు ఈ షష్ఠికి అదుపు వస్తుంది. ఇదేనమ్మా వీటికి కూడా వీటిలో ఉండేటటువంటి షష్ఠికి అలుక్కు వస్తుంది. అముష్యాయన అనే దగ్గర అముష్య అనే షష్ఠి, ఇది ఆదర్శ శబ్దానికి షష్ఠిలో అముష్య అని అవుతుంది, గుర్తుందని ఆదర్శ శబ్దం. ఈ అముష్య దగ్గర ఉండేటటువంటి షష్ఠికి అలుక్కు వచ్చింది. ఇప్పుడు ఆయన అనేది ఉన్నప్పుడు అముష్యాయన. అలాగే అముష్య పుత్రిక, పుత్రికా శబ్దం పరంగా ఉన్నప్పుడు ముందు అముష్యలో ఉండేటటువంటి షష్ఠికి అలుక్కు వచ్చింది. అముష్య పుత్రిక, అముష్య కులిక, అముష్య దగ్గర షష్ఠి కలుపుకొచ్చి కులిక శబ్దం పరంగా ఉన్నప్పుడు, అంటే ఈ ఆయన పుత్రిక కులిక పదాలు పరంగా ఉన్నప్పుడు అముష్యలో ఉండేటటువంటి షష్ఠికి అలుపు వస్తుంది అని అర్థం. తర్వాత దేవానాం అర్థం మూర్ఖే మూర్ఖుడు అనే అర్థంలో దేవానాం ప్రియ అనే దగ్గర దేవా శబ్దం కంటే పదంగా ఉన్నటువంటి శక్తికి అదుపు వస్తుంది. దేవానాం ప్రియ సమాసం కూడా దేవానాం ప్రియ అని ఉంటుంది, షష్ఠి కలుపు. దేవానాం ప్రియ మూర్ఖ అనమాట సమాసం చెప్పి, దేవ ప్రియ అనుకుంటే దేవానాం ప్రియ అంటే మూర్ఖ అని. అర్థమైందమ్మా? స్వశబ్దం కంటే పరంగా ఉన్న షష్ఠికి శునః అంటే స్వశబ్దం కంటే శునః అంటే స్వశబ్దానికి షష్ఠి ఏర్పరచడం. శ్వానం శ్వాన అనేది దానికి షష్ఠి. పంచమీలో వాటిల్లో శునః గుర్తొచ్చిందా? శ్వన్ శబ్దం శునః అంటే స్వశబ్దానికి షష్ఠి. ఆ స్వశబ్దంలో ఉండే షష్ఠి కలుపుకు వస్తుంది. ఇప్పుడు శేఫ పుచ్చ లాంగుల అనే పరంగా ఉన్నప్పుడు సునశ్చేఫ, ఈ సునశ్చేఫుడు అని ఒక మహర్షి ఉన్నాడు, సౌమ్య అది మహర్షి ఒకటి, ఒక మహర్షికే పేరు సునశ్చేఫుడు అంటే. తర్వాత అర్థంలో కదా దాస శబ్దం పరంగా ఉన్నట్లయితే దివో దాస అనమాట, పదమే అది దివో దాస. తర్వాత ఇప్పుడు ఇక్కడితో నిన్న చూసిన వాటి వల్ల ఇని ఇప్పుడు మనం ఇక్కడి నుంచి చూడాలి. ఇప్పుడు ఏ తర్వాత నేను చూసినట్టు అలుపు ప్రకరణం అయిపోయింది. ఎక్కడైతే సమాసానికి లుక్కు రాదో ఆ ప్రకరణం అయిపోయింది. ఇక్కడి నుంచి మళ్ళీ కొత్త ప్రకరణం మొదలవుతుంది. ఇది
ఏ ప్రకరణం అంటే ఇవన్నీ ఇంచుమించు ఆదేశ ప్రకరణం. ఆదేశాలు ఎక్కువ చెప్పేది. ఎప్పుడు ఆదేశం వస్తుంది అంటే మొట్టమొదట సమాసాలలో ఆదేశాలు చెప్తున్నారు. సమాసాశ్రయ కార్యాలు, సమాసాశ్రయ విధులు అని వీటన్నిటికీ పేరు. ఇంచుమించు అన్ని సమాసాశ్రయ విధులే. సమాసాన్ని ఆశ్రయించుకుని మీదట అన్నీ చెప్తారు. సమాసము లేదా ఏదో తద్ధిత వృత్తో కృద్వృత్తో ఏదో ఒక వృత్తి, విశిష్య సమాస వృత్తి ప్రధానంగా, అప్రధానంగా కృత్తద్ధిత వృత్తులు కూడా చేస్తారు. కృద్వృత్తులోను, తద్ధిత వృత్తులోను, సనాది వృత్తులోను, సమాసంలోను వచ్చేటటువంటి విశేష కార్యాన్ని ఇక్కడ చెప్తున్నాను. ఈ పాఠం మొత్తం అంతా ఇంకా అదే చెప్తారు. దాంట్లో మొట్టమొదటి సూత్రం ఆనందృతో ద్వంద్వే. చెప్పు. ఆనందృతో ద్వంద్వే. ద్వంద్వే అంటే ద్వంద్వ సమాసే. ద్వంద్వే అంటే జాతీయ ద్వంద్వ అని సూత్రంలో ఏదైతే చెప్పారో సమాసం అనే పేరు, ఆ పేరు ఉన్నప్పుడు రుతః రుకారస్య ఆనం ఇత్యాదేశో భవతి. రెండమ్మా నిత్ అనే ఆదేశం, నిత్ అనే ఆదేశం. నిత్ కాబట్టి ఏమవుతుంది? అంత్యస్య రుకారస్య స్థానే ఏవో భవతి అన్నమాట. నిత్య అనే సూత్రం వల్ల. అదేనమ్మా. మాతా పితరౌ, మాతాచ పితాచ అనే అర్థంలో మాతృ పితృ అనే రెండు పదాలకి సమాసం వచ్చింది. ఈ రెండు రుదంతాలు, అందులో మొట్టమొదటి రుదంతం ఏంటి? మాతృ అనే. ఈ మాతృ అనే దగ్గర ఈ సూత్రం చేత ఆనంగాదేశం వస్తుంది. ఆనంగాదేశం వస్తే ఏంటి? మాతృ అనే సంపూర్ణ శబ్దానికి ఆనంగాదేశమా, లేదా మాతృలో ఉండే కేవలం రుకారానికి అంటే ఆనందం అనే దగ్గర ఆనందం అనే ఆదేశం అనేకాలు ఆదేశం. ఆకారం ఒకళ్ళు, నకారం ఒకళ్ళు, ఆకారం ఒకళ్ళు, నకారం ఒకళ్ళు, మూడు ఉన్నాయి దాంట్లో. కాబట్టి ఇది అనేకాల ఆదేశం. అర్థమవుతుందమ్మా? కాబట్టి ఇది అనేకాలకి సర్వస్వ సూత్రం సర్వాదేశంగా రావచ్చు. అంటే మాతృ అనే సంపూర్ణ స్థానంలో అని రావాల్సి వస్తుంది. కానీ దాన్ని బాధించి నిత్య అనే సూత్రం అక్కడే చెప్పారు. ఇంకా ఈ నిత్య సూత్రం చేత మాతృలో ఉండే అంత్యమైనటువంటి రుకార స్థానంలో మాత్రమే ఈ ఆనందాదేశం వస్తుంది. అప్పుడు మాతృలో రుకారానికి ఆనందం వచ్చేస్తే మాతా పితరవు అని అవుతుంది. 2 రూపాయలు ఉంటాయిగా. రెండే 3-4 రూపాయలు. అదే మాతా పితరవు, పితరవు, మాతా పితరవు, మాతృపితరవు, మాతా పితరవు, అదే చాలా రూపాయలు ఉంటాయి. ఇక్కడ అవన్నీ ఇంచుమించు ఇదే ప్రకరణంలో వచ్చేస్తాయి. ఏకశేష సమాసం జరిగితేనేమో పితరవు, పారంగాలి సంతృప్తో అందులో జగత పితరవు అని వచ్చింది. అది ఇంకో దగ్గర ప్రపంచ మాతా పితరవు ప్రాంచో జాయాపతి సుమహా అని ఇంకో శ్లోకం. పరస్పర తపస్సంపత్, పరస్పర తపస్సంపత్, పరస్పరు ప్రపంచ మాతా పితరవు ప్రాంచో జాయాపతి సుమహా. ఆ పితరు వేరా? అది ఏకశేష సమాసం కాదు. అదే ఆ పితరు అది ఇక్కడ బాగా జగత పితరవు అనే దగ్గర ఏంటి? అది ఏకశేషం. ప్రపంచం అదే అక్కడ అదే అర్థమైంది. సమాసాలు ఒకటే సమాసం ఉండాలని లేదు. ఈ మాతా పితృవు అనే దగ్గర చాలా రూపాయలు వస్తాయి. ఇంచుమించు చాలా రూపాయలు ఇవాళ కానీ రేపు కానీ కవర్ అయిపోతాయి. వచ్చే రూపాయలు ఎలా ఉంటాయని. అందులో ఇక్కడ చెప్పేది మాతా పితృవు అంటే మాతృ అనే దానికి ఆనందాదేశం వస్తే మాతా పితృవు అని ఉంటుందన్నమాట. తర్వాత అక్కడ ప్రపంచ మాతా పితృవు అంటే ఏ సమాసం? షష్ఠి సార్. అది ప్రపంచస్య మాతా పితృవు, ప్రపంచ మాతా పితృవు ద్వంద్వగర్భిత షష్ఠి తత్పురుష సమాసం. ద్వంద్వం కూడా అక్కడ ఉంది. అవును, ద్వంద్వగర్భిత షష్ఠి తత్పురుష సమాసం అని చెప్పుకోవాలి. ఇప్పుడు ఇక్కడ జగత పితృవు అంటే కేవలం ఏకశేష సమాసం. అక్కడ ఇంకో సమాసం ఉంది. ఆ తర్వాత దేవతార్థం చేసా. దేవతాద్వంద్వంలో కూడా దేవతాద్వంద్వం అంటే ఏంటి? ద్వంద్వం అంటే జంగా అని అర్థం అన్నాం.
దేవతాద్వంద్వము అంటే దేవతల యొక్క జంట. ఇప్పుడు దేవతల యొక్క జంట అంటే కొంతమంది దేవతలు ఎప్పుడూ కలిసే ఉంటారు. ఉదాహరణకి వరుణుడు అగ్ని, అగ్ని సోముడు, సోముడన్నా వరుణుడే. ఇలాంటి ఇలా కొంతమంది దేవతలు ఎప్పుడూ కలిసే ఉంటారు. అలాంటి దేవతలు ఎప్పుడైతే అలా జంటలుగా ఉంటారో ఆ జంటని చెప్పేటటువంటి ద్వంద్వం ఉన్నప్పుడు కూడా ఇక్కడ ఈ ఆనందాదేశం వస్తుంది అన్న. అర్థమైందమ్మా? ఈ జంట అంటే ఇద్దరు ఒక స్త్రీ ఒక పురుషుడు ఉండాలని ఏం లేదు. ఫ్రెండ్స్ అనే అర్థం, కప్పులు అనే అర్థం తీసుకోకూడదు. అర్థమైనా? ఇద్దరు కలిసి ఉంటే స్నేహితులు అనే అర్థంలోనే ఇక్కడ వ్యవహారం. అంటే యజ్ఞాహుతులు ఇచ్చినప్పుడు వీళ్ళిద్దరికి కలిపే ఆహుతి ఇస్తారన్నమాట. లేదా ఎప్పుడైనా వాళ్ళిద్దరూ కలిసే ఉంటారు. ఆ స్నేహం కూడా రకరకాలుగా ఉంటుంది. ఇంద్రుడికి అదేంటి అగ్నికి వర్షానికి ఉండే స్నేహం ఎలాంటి స్నేహం? ఒక విచిత్రమైన స్నేహం. నీటికి నిప్పుకు ఉండే స్నేహం. నీరు కొంచెం ఏంటి నిప్పు కొంచెం ఉండి నీరు ఎక్కువ ఉంటేనేమో నిప్పు పోతుంది. అలాగే నిప్పు ఎక్కువ ఉండి నీరు ఎక్కువ ఉంటే అది ఇంకా బాగా వ్యాపిస్తుంది అంటారు. ఆ స్నేహాల్లో రకరకాల విలక్షణాలు. ఏదైనా ఆ ద్వంద్వానికి సంబంధించినటువంటి ద్వంద్వ సమాసం ఉన్నప్పుడు కూడా ఇక్కడ ఆనంద ఆదేశం వస్తుంది అని అర్థం. ఇంకా బృహస్పతి, ఇంద్రుడు బృహస్పతి, వీళ్ళిద్దరూ అనే అర్థంలో ఈ ఇంద్ర శబ్దం దగ్గర ఉన్నటువంటి ఆకారానికి ఆనంద ఆదేశం వచ్చేస్తే ఇంద్ర బృహస్పతి అని అవుతుంది. తర్వాత ఇక్కడ నీకు అర్థమైందా? దేవతాద్వంద్వ సూత్రం విషయం స్పష్టంగా ముందు ఆనగుడితో ద్వంద్వ సూత్రంతో కేవలం రుకారానికి మాత్రం ఆనని చెప్పారు ద్వంద్వ సమాసంలో ఉత్తరపదం పరంగా ఉన్నప్పుడు. ఇప్పుడు ఈ దేవతాద్వంద్వంలో ఏం చెప్తున్నారు? ఏదైనా ద్వంద్వ సమాసం ఆ ద్వంద్వ సమాసంలో ఉండే పదాలు దేవతావాచకాలు అయితే అప్పుడు ఉత్తర పదం పరంగా ఉన్నప్పుడు పూర్వపదం ఏ వర్ణాంతర పూర్వపదమైనా కూడా ఆనందం వచ్చేస్తుంది అన్నమాట. అది ఏ వర్ణం? రెండు దేవతావాచి పూర్వపదాలే ఉంటాయి. దేవతావాచి పూర్వోత్తర పదాలు ఉన్నప్పుడు అప్పుడు పూర్వపదంలో ఉండే వర్ణానికి ఆనందాదేశం వచ్చేస్తుంది. తర్వాత వార్తకాలు ఇప్పుడే చూడము. మళ్ళీ వార్తకాలు మళ్ళీ మనం రేపు రాకూడదు. जाने का और आखिर तो मछली को डालू जा मछली तो दी देते ते तो खूब ఆ దేవతాద్వంద్వంలో కనుక ఒకటి వాయువు అనే పదం అన్నట్లయితే అప్పుడు ఈ ఆకారాదేశం ఆనందాదేశం అనేది రాదు అని చెప్పాలి. వాయువు అనేది కాకుండా ఇంకేదైనా దేవతా వాచి పదం ఉండాలి. వాయు పదం ఉంటే మాత్రం ఆనందం రాదు. వాయుశ్చ అగ్నిశ్చ అన్న వాయుశ్చ అగ్నిశ్చ అన్నప్పుడు వాయువు అనే పదం ఉంటే అర్థం రాదు. లేదా అగ్నిశ్చ వాయుశ్చ అన్నప్పుడు కూడా రాదు. అగ్ని వాయువు అని కానీ వాయు అగ్ని అని కానీ ఉంటుంది కానీ అక్కడ ఆనందం రాదు. ఎందుకంటే వాయు శబ్దం ఉంది కాబట్టి.
అంటే అగ్నేः ఈకారस्य ఈ భవతి. అంటే అగ్ని అనేది వికారం ఉంది, ఆ వికార స్థానంలో ఈ అనే ఆదేశం వస్తుంది. ఇప్పుడు సోమాన్ని కానీ వరుణాన్ని కానీ పరంగా ఉన్నప్పుడు అగ్ని సోమం అన్నమాట. అగ్నిశ్చ సోమశ్చ అని. ఇప్పుడు అగ్నిశ్చ సోమశ్చ కూడా అగ్ని అనే వికారం ఈకారం వచ్చేస్తే అగ్ని సోమము అని వస్తుంది. అగ్ని సోమం. అలాగే అగ్నిశ్చ వరుణశ్చ అన్నప్పుడు కూడా ఈకారం వచ్చేస్తే అగ్ని వరుణం అన్నమాట. అగ్నే అగ్ని అనేదానికి చిత్ వికారం హస్తవికారం ఆదేశంగా వస్తుంది. ఇప్పుడు వృద్ధం అంటే వృద్ధం ఉత్తర పదమైన అధికారంగా ఉంటుంది. ఆ వృద్ధం అనేదానికి ఈ వృద్ధం ఉత్తర పద అనేదానికి వృద్ధం అనేది అప్పుడేమవుతుంది వృద్ధిమత్ ఉత్తర పదే అంటే వృద్ధి ఉన్నటువంటి ఉత్తర పదం పరంగా ఉన్నప్పుడు అదేనమ్మా. వారుణం వారుణం అనేది ఏమైంది వరుణ శబ్దానికి వృద్ధి వస్తే వారుణం అనేది వర్ణశీలం అనే అర్థంలో వారుణం అన్నమాట. అప్పుడు ఈ ఉత్తర పదం ఎలాంటిది ఏంటి వృద్ధిమంతి ఉత్తర పదం వృద్ధి కలిగినటువంటి ఉత్తర పదం. కాబట్టి ఈ ముందున్నటువంటి అగ్ని శబ్దానికి వికారం వచ్చేసి అగ్ని ఆగ్ని వారుణం అన్నమాట. అట్లయినా అంటే అగ్నిశ్చ అగ్నిశ్చ వరుణశ్చ అగ్నివరుణవు అగ్నివరుణలో ఇదం అనే అర్థంతో అగ్నివరుణ అనే ప్రాతిపదిక సస్యమైన అర్థం చేత అన్యాది ప్రతి ఇప్పుడు ఉభయ పరివృత్తి పైన చెప్తారు. అప్పుడు అగ్నిలో ఉండే ఆకారానికి వరుణలో ఉండేటటువంటి ఆకారం రెండింటికి వృత్తి వచ్చేసి ఆగ్ని వరుణం అను. ఆగ్ని వరుణ అను. ఈ ఆగ్ని వరుణ అనే దానికి ఇక్కడ ఇప్పుడు సూత్రం చెప్తుంది. ఆగ్ని వారుణ ఆగ్ని వారుణ అని ఈ ఆగ్ని వారుణ అన్నప్పుడు ఇక్కడ ఈ సూత్రం చేత ఆగ్నిలో ఉండేటటువంటి ఈకారమే వస్తుంది. ఇంకా లేఖం ఈకారం కాదు అన్నమాట. ఆగ్ని వరుణం అనేది దివిశబ్దానికి ద్యావా అన్నది. దివిశబ్దానికి ద్యావా ద్యావా పృథ్వీ దేవతాత్వంగా ద్యావా పృథ్వీ అని చెప్పడం లేదు. ఇక్కడ ద్యావా భూమి పైన కోసం చెప్తాను. దివస్ వస్తే పృథ్వీ అనే కూడా దివిశబ్దానికి అదేంటి దివసశ్చ ద్యావా అనే ఆదేశం వస్తుంది, దివస్ అనే ఆదేశం కూడా వస్తుంది. శబ్దానికి దేవాదేశం వస్తుంది. దివస్ అనే శబ్దానికి కూడా దివిశబ్దానికి ద్యావాదేశము దివసాదేశము రెండు వస్తాయి. అంతే కరెక్టే. దివస్ శబ్దానికి ద్యావాదేశము దివసాదేశము రెండు వస్తాయి. పృథ్వీ శబ్దం పరంగా ఉన్నప్పుడు పృథ్వీ శబ్దం పరంగా ఉన్నప్పుడు దివ స్వతంత్రం దివ అనేది అన్నింటిలో వచ్చింది. అప్పుడు దివ దివసాదేశం భవతి సకాలైన ద్యావాదేశం భవతి అని రెండు రూపాలు వస్తాయి. పృథివ్యా ఉత్తర ప్రదేశే దివ దివసాదేశ ద్యావాదేశం భవతి అని అర్థమైందా?
పెట్టండి అర్థమైందా? ఇలాంటి సూత్రం మనం చాలా చూసాం ముందు కూడా. తర్వాత ఉషస్ అనే దానికి ఉషస అనే ఆదేశం వస్తుంది. ఉషస ఉషస్సని సకారంతో ప్రాతిపదిక, దానికి ఉషస అనే ఆకారంతో ఆదేశంతో వస్తుంది. ఇప్పుడు దేవత ఉషశ్చ సూర్యశ్చ, అప్పుడు ఉషస్ అనే దానికి ఉషస ఆదేశించి ఉషస సూర్యుడు మనం ఉషకాలం అన్నా లేదమ్మా. ఉషకాలం ఉషోదయం అని ఉంది కదా, ఉషకాలం కోసం అందుకే ఉషోదయం అన్నా లేదా. ఆ ఉషోదయం దగ్గర ఉండే ఉషస్ శబ్దానికి ఉషస అని ఆదేశించి ఉషస సూర్యుడు. పృథ్వీ అనేది ఉత్తరపదంగా ఉన్నప్పుడు దివు శబ్దానికి దివస్ అనే ఆదేశం వస్తుంది. పృథ్వీ అనేది ఉత్తరపదంగా ఉన్నప్పుడు దివ్ అనే దానికి దివస్ అనేది ఆదేశంగా వస్తుంది. అలాగే దివసశ్చ అని చెప్పారు కాబట్టి ద్యావ ఆదేశం కూడా వస్తుంది. తర్వాత ఉషస్ అనేది తర్వాత ఉత్తర దేశీ వైయాకరణ మొత్తంలో ఏమవుతుంది? మాతర పితరు చెప్పే వాళ్ళు మాతర పితరు అంటారు అన్న ఇందాక మాతా పితాచ అనే అర్థంలో మాతర పితరు అని ఇక్కడ నిపాతం. అదేనమ్మా మాతృపితరు, మాతాపితరు, మాతర పితరు, పితరు ఇవి వచ్చే పైన ఇంకా వస్తాయి. తర్వాత పితర మాతర ఛందసి వేదంలో పితర మాతర చ అంటే పితృ శబ్దానికి పూర్వప్రయోగం, తర్వాత మాతృ శబ్దం. అట్లేనమ్మా మాతాచ పితాచ అని విగ్రహం. ఇప్పుడు మాతాచ పితాచ విగ్రహం ఉన్నప్పుడు దీనికి చార్య ద్వంద్వ సూత్రం చేత ద్వంద్వ సమాసం వచ్చింది. ద్వంద్వ సమాసం వచ్చిన తర్వాత ఇది సమాసంలో పూర్వపదం ఏది ఉండాలి?
అంటే మాతృ శబ్దానికి పౌరణపాతం ఉండాలా, పితృ శబ్దానికి పౌరణపాతం ఉండాలా అంటే అక్కడ ఒక వార్తగా చెప్తారు. ఇందులో రెండో అధ్యాయం 4వ భాగం ఏడు ముందుండాలి వ్యక్తి ఉపసర్జనం పూర్వం రాజదంతాదిషు పదం సూత్రాలు గుర్తున్నాయా? ఆ ప్రకారం చెప్పారు. అభ్యర్హితంచ అంటే అభ్యర్హితం అంటే శ్రేష్టము అన్నారు. అంటే శ్రేష్టం అయిన దానికి పౌరణపాత వస్తుంది. ఈ మాతృపితృల్లో శ్రేష్ఠురాలు మాత అని ధర్మశాస్త్రాన్ని బట్టి నిర్ణయించారు. తల్లి తండ్రి కంటే 7 రెట్లు గొప్పది అనేది చెప్తాను. తండ్రి కంటే తల్లి చాలా గొప్పది అని. కాబట్టి తల్లిని చెప్పే వాళ్ళకి పౌరణపాత వచ్చి మాతృపితలు మాతాపితలు పితలు అని అవన్నీ వచ్చాయి. ఇక్కడ ఏం చెప్తున్నారు, వేదంలో పితృ శబ్దానికి కూడా పౌరణపాత వస్తుంది అని ఇక్కడ చెప్పారు. ఇది చాలా కష్ట సూత్రం. అనువృత్తి ఉత్తర పర్యాణ అనువృత్తిగా వచ్చింది. ఇంకేమి అక్కర్లేదు. ఉత్తర పర్యాణం ఒక్కటే అదే వచ్చింది అధికారంగా. అప్పుడేంటి ఉత్తర పదం పరంగా ఉన్నప్పుడు ఈ ఉత్తర పదే అనే దానికి చాలా విశేషం అని చెప్పేశారు. మొట్టమొదటి ఏంటి, స్త్రీయా ఇలా కుముద్భాష పుంస్కారాను సమానాధికరణమే పూరణీ క్రియాదిషు. ఎక్కడ వచ్చింది, స్త్రీయా సమానాధికరణే స్త్రీయా అపూరణీ క్రియాదిషు. అందులో స్త్రీయాం అని సప్తమిలో ఉంది. ఈ ఉత్తర పదే అనే దానికి ఆ స్త్రీయాం అనేది విశేషం. అప్పుడు స్త్రీలింగంలో ఉండేటటువంటి ఉత్తర పదం పరంగా ఉన్నప్పుడు అని అర్థమైందమ్మా. ఉత్తర పదే అనే దానికి ఒక ప్రథమ విశేషం స్త్రీయాం అని. అప్పుడేంటి, స్త్రీలింగంలో ఉన్నటువంటి ఉత్తర పదం పరంగా ఉన్నప్పుడు. రెండోది ఏంటి, ఆ రెండో విశేషం అపూరణీ ప్రియాదిషు. అపూరణీ ప్రియాదిషు అంటే పూరణ ప్రత్యాంతం లేనటువంటి ఉత్తర పదం. పూరణ ప్రత్యాంతం కాకూడదు ఆ ఉత్తర పదం. రసి పూరణ అనే సూత్రం ద్వారా ఏవైతే డడాది ప్రత్యయాలు చెప్పారో పూర్ణార్థంలో ఆ ప్రత్యాంతం కానిదై ఉండాలి ఉత్తర పదము. అలాగే క్రియాది గణాన్ని చెప్పారు. ఈ క్రియాది గణంలో ఉండే పదం కూడా ఉత్తర పదంలో ఉండకూడదు. అదేనమ్మా. ఏదైతే ఉత్తర పదం స్త్రీలింగంలో ఉంటుందో, పూరణ ప్రత్యాంతం కాదో, క్రియాదుల్లో చేరదో అటువంటి ఉత్తర పదం పరంగా ఉన్నప్పుడు ఏమవుతుంది, స్త్రీయాహ పుంవత్. స్త్రీయాహ అంటే స్త్రీ ప్రత్యాంతమైనటువంటి పూర్వపదానికి పుంవత్ పుంలింగంలో ఉండేటటువంటి రూపం ఉంటుంది. అదేనమ్మా. స్త్రీలింగంలో ముందు ఏదైతే పదం ఉందో ఆ పదం పుంలింగంలో ఉంటుంది. అలాగే ఆ స్త్రీలింగంలో ఉండే పదం ఎలాంటిది కావాలి అంటే భాషిక సంస్కారము. అంటే ఆ స్త్రీలింగంలో ఉండే పదము వేరే సందర్భాల్లో ఒక పురుషుడిని కూడా చెప్పేది అయి ఉండాలి. అలాగే ఆ పదంలో ఊంగ్ అనేది ఉండకూడదు. అట్లేనమ్మా. ఒక ఉదాహరణ చెప్తే నీకు అంతా అర్థమవుతుంది. మరి టైం సరిపోతుందో లేదో తెలియదు. ఒక 10 నిమిషాలు నీకుందా? అయితే 10 నిమిషాలు ఉంటే చూడచ్చు. ఎందుకంటే కనీసం 10 నిమిషాలు పట్టచ్చు తెలియదు. పెద్ద సూత్రం కదా ఇది. ఇప్పుడు ఏం చెప్పాము, ఉత్తర పదము స్త్రీలింగంలో ఉండాలి. అలాగే పూరణ ప్రత్యాంతం కాకూడదు. అలాగే ప్రియాదుల్లో ఉండకూడదు. అలా ప్రియాదుల్లో లేని పూరణ ప్రత్యాంతం కానీ స్త్రీలింగంలో ఉండేటటువంటి ఉత్తర పదం పరంగా ఉన్నప్పుడు దానికంటే ముందున్నటువంటి పూర్వపదము అది స్త్రీవాచకం అవ్వాలి. అలాగే ఆ స్త్రీవాచక పదము వేరే సందర్భంలో ఒక పురుషుడిని చెప్పేది అవ్వాలి.
అలాగే అందులో ఊము ఉండకూడదు. అప్పుడు ఆ పదము పూర్ణిమలో ఉండే పదం లాగా మారుతుంది అని. ఒక ఉదాహరణ చూస్తే నీకు స్పష్టంగా తెలుస్తుంది. ఉదాహరణకి ఏంటి, పట్వీ భార్య యసి సహా అని ఒక ఉదాహరణ. పట్వీ భార్య యసి సహా. పట్వీ అంటే ఏంటి అంటే బాగా నేర్పరుగాలు అని అర్థం. బాగా నేర్పరుగాలు పట్వీ. పట్టు శబ్దానికి నేర్పరి అని అర్థం. స్త్రీలింగం పట్వీ అని. ఓతో కూడా వచ్చిన పట్వీ అని. పట్వీ భార్య యసి సహా అనే అర్థంలో ఈ పట్వీ భార్య అనే దానికి సమాసం. ఇందులో పట్వీ అనే దగ్గర ప్రాతిపదిక ఏంటి, పటు అనే ప్రాతిపదిక. ఈ పటు అనే ప్రాతిపదిక ఎలాంటిదంటే వేరే సందర్భంలో పురుషుని కూడా ఏం పటువు, పటు అంటే నేర్పరి. ఈ పటువుకి పట్వీకి తేడా ఏంటి, కేవలం స్త్రీ ప్రత్యయం మాత్రమే. కేవలం స్త్రీ ప్రత్యయం మాత్రమే ఇక్కడ ఈ రెండింటికి భేదము. ఇది కాకుండా పటు శబ్దము వేరే సందర్భాల్లో స్త్రీని చెప్తే అది పురుషుని కూడా చెప్తుంది. కాబట్టి ఈ పట్వీ దగ్గర ఉన్నటువంటి పటు శబ్దం ఎలాంటిది అంటే భాషిక పురుషము, అంటే వేరే సందర్భంలో ఒక పురుషుని చెప్పేది. అర్థమైందమ్మా? అలాగే ఈ పట్వీ శబ్దంలో ఊము లేదు. పట్వీలో ఊము లేదుగా. పట్వీలో నీష్ వచ్చింది కానీ ఊము లేదు. ఊము మతహ సూత్రం చేత వర్ణాంత ప్రాతిపదిక అంటే ఊము చెప్పారు. ఇది ఇక్కడ నీష్ వచ్చేసింది. ఓతో గుణం వచ్చిన అతని ఊముని బాధించి నీష్ వచ్చింది. అదేనమ్మా? కాబట్టి ఇక్కడ ఈ పట్వీ భార్య యస్య అనేది యస్య సహా దగ్గర భార్య అనేది ఉత్తర పదము. ఈ ఉత్తర పదం ఎలాంటిది, స్త్రీలింగంలో ఉండేది. భార్య పదం ఎప్పుడు స్త్రీలింగంలోనే ఉంటుంది, భార్య. అలాగే ఏమైంది, అపూరణి పూర్ణ ప్రత్యాంతం కాదు. భార్య అనేది పూర్ణ ప్రత్యాంతం పూర్ణ ప్రత్యయం ఏమీ లేదు. సంఖ్యావాచకం కంటే పూర్ణ ప్రత్యయం చెప్పారు. భార్య అనే సంఖ్యావాచకం కాదు కాబట్టి పూర్ణ ప్రత్యాంతం కాదు ఇది. అలాగే క్రియాదులతో చేరలేదు. కాబట్టి ఈ భార్య శబ్దం ఉత్తర పదంగా ఉన్నప్పుడు దానికంటే ముందున్నటువంటి పట్వీ అనే శబ్దము పూర్వపదము అది పుంగత్ అవుతుంది. పుంగత్ అవుతుంది అంటే అర్థం ఏంటి, స్త్రీ ప్రత్యయం పోతుంది అన్నమాట. స్త్రీ ప్రత్యయం పోతే పుంగత్ అయిపోయినట్టే. అర్థమైందమ్మా? ఇప్పుడు పటు భార్య అని పట్వీ భార్య యస్య సహా పటు భార్య. అర్థమైందమ్మా? ఇక్కడి నుంచి మనం పుంగోద్భావ ప్రకరణంలోకి వస్తున్నాం. ఈ సూత్రాలు ఒక 10-15 సూత్రాలు ఉంటాయి. పుంగోద్భావం ఎక్కడెక్కడ వస్తుంది? పుంగోద్భావం అంటే ఇప్పుడు అది స్త్రీలింగంలో ఉన్నా కూడా అది పుంలింగంలో మారిపోతుంది. ఎప్పుడైతే ఆ పదం వేరే సందర్భంలో ఒక పురుషుడి కనుక చెప్పినట్లయితే ఇప్పుడు కూడా ఆ పదం పుంలింగంలోకి మారిపోతుంది అని. సరేనా అమ్మా? ఇప్పుడు అర్థమవుతుంది కదా, చూడ సార్. స్త్రియా భాష విస్తారము చెప్పు. స్త్రియా పుంగత్ సమానాధికరణం ఏం చూడలేదు మనం. సమానాధికరణం అంటే రెండింటి చేత ఒకటే చెప్పబడాలి, ఒకటే ద్రవ్యం చెప్పబడాలి. పట్వీ భార్య యస్య అంటే పట్వీ శబ్దం చేత భార్యనే చెప్పబడుతుంది, భార్య శబ్దం కూడా భార్యనే చెప్తుంది. కాబట్టి ఈ రెండింటికి సమానాధికరణం ఉంది. కాబట్టి అమ్మ అర్థమైందమ్మా స్పష్టంగా? మళ్ళీ చెప్పు. ఈ పుంగోద్భావ ప్రకరణం, ఈ పుంగోద్భావ ప్రకరణం కూడా చాలా ప్రసిద్ధ ప్రకరణం. ఇక్కడ కాదు మరి ఇక్కడ నేను ఇంకా చాలా వేరే ఇప్పుడు ఇది సమాసంలో చెప్పారు. అలాగే పై సూత్రాల్లో తథితల్లో కొన్ని చోట్ల, ఈ సనాది వృత్తుల్లో కొన్ని చోట్ల, వృత్తుల్లో కొన్ని చోట్ల ఈ పుంగోద్భావం చెప్తారు.
పుంగోద్భావం చెప్పిన తర్వాత మళ్ళీ ఆ పుంగోద్భావానికి నిషేధం చెప్తుంది. అప్పుడైతే ఈ పుంగోద్భావ ప్రకటన అయిపోతుంది. మనం వచ్చే క్లాస్లో ఈ ముందు వరకు నువ్వు కంఠస్థం చెయ్యాలి, వీలైనంత వరకు చెయ్యి. ఎల్లు జాయిన్ అవ్వము మళ్ళీ రేపు నువ్వు చదువు. అయిపోయిందా పాట? రేపు వెళ్ళిందా ఇప్పుడు పాట? పాట రేపు అయిపోయిందా మళ్ళీ? రేపేం లేదు, రేపు అమ్మని చదువుకోమన్నా. వెళ్ళింది లక్ష్మ దుర్గా ఈ పాట ఈ బాగు రోజు బాగా కలిసి వస్తాయి. కౌటిల్య పాట కూడా వెళ్ళేది అనుకుంటా. నేను నైన్ పేరు కౌటిల్య పాట. నాలుగు అయిపోయిందా? కడుక్కోవడం పైన అయిపోతుంది జీవితం. చూస్తున్నా నా వల్ల ఎప్పుడు అయిపోయింది. నేను తీశాను నా అసలు ఆవకాయ